నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆషాఢ మాసం వచ్చింది అనగానే అత్త కోడలు ఇద్దరు ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పి వింటూ ఉంటాం. ఇదంతా నిజమే అంటారా? కొన్ని మన అంటే సనాతన ధర్మంలో ఉన్న రాను 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 కొన్ని మారిపోతుంటాయి, ఎవరికి వాళ్ళు మార్చేస్తుంటారు. ఇది అసలు ఎప్పటి నుంచి ఉంది? నిజంగా మన సనాతన ధర్మంలో ఉందా? నిజం అంటే కొంతమంది అంటుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే అని చెప్పి. నిజంగా కొత్తగా పెళ్ళైన అత్త కోడలే ఉండొద్దా? ఏ అత్త కోడలైనా ఉండొద్దా ఒకే దగ్గర ఆషాఢ మాసంలో? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే ఆషాఢ మాసము అనేటటువంటిది అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అది వర్తించదు. బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ కానివ్వండి, ఈ పద్ధతులు కానివ్వండి, అప్పటి విధానానికి ఇప్పటి విధానానికి చాలా మార్పులు వచ్చేసాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంతకుముందు ఏంటి అంటే కనుక గతంలో చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చాలామంది అంటే ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, సొంత బిజినెస్లు కానీ, చాలామంది ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ చేసేస్తూ ఉన్నారు. కానీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే కనుక అందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండేటటువంటివి. అయితే ఈ వ్యవసాయం చేసుకునేటటువంటి భూములు ఉండేటటువంటివి కాబట్టి మగవాళ్ళు ఏం చేసేవారు అంటే కనుక ఇది ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసము అనేటటువంటిది ఎందుకు పెట్టారు అంటే కనుక ఇది నాట్లు వేసేటటువంటి సమయము, పాడి పంటలను వృద్ధి చేసుకునేటటువంటి సమయము. ఈ సమయంలో గనక భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నారు అని అంటే గనక ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిస్తే గనక మళ్ళీ వాళ్ళు సంవత్సరం గడిచింది అంటే కనుక ఆ సమయంలో కలిసినటువంటి ఏదైతే దంపతులు ఉంటారో పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా పుడతాడు. అలాగే పుట్టబోయేటటువంటి సంతానానికి ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి జంటకు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కలవాలి అనేటటువంటి ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఆషాఢ మాసంలో కలిస్తే పుట్టబోయేటటువంటి సంతానానికి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంట్లో మగవారు పని చేస్తే కానీ గడిచేటటువంటి సమయం ఉండేది కాదు అప్పుడు జనరేషన్లో, ఇప్పుడు కాదు అప్పుడు జనరేషన్లో. కాబట్టి వ్యవసాయ పనులు పక్కన పెట్టేసి భార్య చుట్టూ తిరుగుతాడు అనేటటువంటి ఒక అంశం ద్వారా ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే తొందరపడడం కానీ లేదా కలవడం కానీ లేదా పొలం పనులు మర్చిపోయి ఇంటి దగ్గరనే ఉంటాడేమో అనేటటువంటి ఒక భయముతో ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒక దగ్గర ఉండకూడదు అనే ఒక పద్ధతి పెట్టారు. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక మనిషి భయపెడితే వింటారు, ఒక మనిషి దేవుడి పేరు చెప్తే వింటాడు, ఒక మనిషి ఎంత చెప్పినా పట్టించుకోడు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు చాలా మంది ఉంటారు. కనుక వాళ్ళందరికీ ఏం చెయ్యాలి అని అంటే కనుక చాలా పురాణాలలో కానీ సాంప్రదాయాలలో కానీ భయము, భగవంతుడి పేరు ఈ రెండు జోడించి మనుషులందరికీ ధర్మము, ఆచారము, సాంప్రదాయం అనేటటువంటి పద్ధతులు అందించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్త్రీ యొక్క ధర్మం ఏంటి అంటే పొద్దున్నే లేవాలి కాబట్టి పొద్దున్న లేవంటే చాలా మంది ఏం చేస్తారు, ఇంత పొద్దున్న లేసి ఏం చేయాలమ్మా అని అంటారు. కానీ దానికి మన పెద్దవాళ్ళు ఏం చేశారు, ఏం జోడించారు అని అంటే కనుక అమ్మ పొద్దున్న లేవాలి, లేచి ఇంటి కడపను కడగాలి, నువ్వు స్నానం చేసి ఇంటి కడపను కడగాలి, ముగ్గు వేయాలి, ముగ్గు వేస్తే చక్కగా కడపను కడిగి ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వస్తుందమ్మా అనేటటువంటి పద్ధతి పెట్టారు. అలా చెప్తేనే ఆమె ఎవరైనా సరే స్త్రీలు లేస్తారు, చక్కగా ఇంటి పనులన్నీ చేసుకుంటారు. లేదమ్మా నువ్వు లేవకుండా పర్లేదు, ఏమవుతుంది, సరే పడుకోమ్మా అని అన్నాం అనుకోండి ఇంటికి అరిష్టము అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు? భయము, భక్తి రెండు జోడిస్తేనే మనిషి వింటాడు. అది ఏ యుగంలోనైనా సరే తీసుకున్నా భయభక్తులు లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పడాల్సింది. త్రేతాయుగమైనా, ద్వాపర యుగమైనా, కలియుగమైనా ఏ యుగంలోనైనా సరే భయము, భక్తి రెండు ఉంటేనే మనిషి కొద్దిగా క్రమ పద్ధతిలో నడుస్తాడు. భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు అనంటే ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పద్ధతి కూడా అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటి కాబట్టి ఒక కుటుంబంలో 10 మంది ఉండేటటువంటి సందర్భాలు ఉండేవి. 10 మందిలో 5 కష్టపడే వాళ్ళు, 5 ఇంట్లో కూర్చుండేటటువంటి. మరి 5 పోషించాలంటే ఈ 5 కష్టపడాల్సినటువంటి సమయం ఉండేటటువంటిది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మారిపోయింది, ఎన్నో రకాలైనటువంటి విధానాలు మారిపోయి, పద్ధతులు మారిపోయి. అప్పుడున్న పద్ధతిలో ఇలా భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే గనక ఈ అత్త కూడా ఇప్పుడు భర్త ఏం చేస్తాడు అని అంటే కొత్తగా పెళ్ళింది కాబట్టి భార్య చుట్టూ తిరిగాడు అనుకోండి, తల్లికి ఏమనుకుంటుంది, కోపం వస్తుంది, అబ్బా
పెళ్ళైనప్పటి నుంచి నన్ను పక్కన పెట్టేసి భార్య చుట్టూ తిరుగుతున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన పెరిగిపోతుంది. అలాగే అలా ఆలోచన పెరిగిపోయింది అనుకోండి, ఏంటమ్మా నీ పెళ్ళైనప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం లేదు, నీ కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు అనేటటువంటి థాట్ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అత్త కొడుకు ఇద్దరికి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏం మందు పెట్టావమ్మా నా కొడుకు ఒక మాట వినట్లేదు అనేటటువంటి థాట్స్ పెరిగిపోతాయి. అలాంటి ఒక విధానంలోంచి పుట్టుకొచ్చింది. అంటే ఆ సమయంలో పనులు పక్కన పెట్టుకొని తన కొడుకు ఇంట్లో ఉంటే ఏ తల్లికైనా కోపం వస్తుంది కాబట్టి అప్పట్లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండేటటువంటివి కాబట్టి కొడుకు పొలానికి వెళ్లకుండా భార్య చుట్టూ ఎక్కడ ఇబ్బంది పడతాడో లేదా ఎక్కడ కలుస్తారో అని, అంటే ఆషాఢ మాసం నిజంగా భార్యాభర్త కలవకూడదు అనేటటువంటి ఒక నియమం కూడా పెట్టారు. ఎందుకంటే ఆషాఢ మాసం అనేటటువంటిది వర్షాకాలము, అందులోనూ ఎన్నో రకాలైనటువంటి రోగాలు ప్రభవిల్లేటటువంటి సమయం కనుక ఆషాఢ మాసంలో గనక ఎవరైనా ప్రెగ్నెంట్ అయినా కానీ ఎవరైనా కలిసినా కానీ పుట్టబోయేటటువంటి సంతానానికి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే తన యొక్క ఆరోగ్యానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది, భార్య యొక్క ఆరోగ్యానికి. అందుకని ఈ సమయంలో కొన్ని రోజులు, ఒక నెల రోజుల పాటుగా దూరం ఉంటే గనక మళ్ళీ ఆషాఢ మాసం అయిపోతుంది, నాట్లన్నీ ముగిసిపోతాయి. మళ్ళీ ఒక దగ్గర ఉండి కలిస్తే కనుక ఏ ఇబ్బంది ఉండకుండా ఆషాఢ మాసం అయిపోయిందంటే శ్రావణ మాసం మొదలవుతుంది. అది మంచి రోజులు, అన్ని రోజులకు మంచి రోజులే కాబట్టి అలా రోజులు కలిసి వస్తాయనేటటువంటి ఒక విధానంతో చెప్పినటువంటిదే ఆషాఢ మాసం. అత్తాకోడలు ఒక దగ్గర, అది కూడా ఎవరికి, మీరు అన్నట్టుగా కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మాత్రమే. అంటే ఈ సంవత్సరం కొత్తగా పెళ్ళైంది కనుక ఉంటేనే ఆ సమయంలో ఒక దగ్గర ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు వ్యవసాయ పనులు ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంకోటి ఏంటి అంటే కనుక ఉమ్మడి కుటుంబాలే లేవు. ఇంకోటి ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఒక ఊర్లో ఉంటే కొడుకు కోడలు ఇంకో ఊర్లో ఉంటున్నారు. అలాంటప్పుడు ఇద్దరికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికి ఇది కొత్తగా పెళ్ళై ఉండి ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే ఇవన్నీ పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు. పొలం పని చేసేవాళ్ళు లేరు, అత్తా కోడలు ఒక దగ్గర ఉండేదే లేదు. కాబట్టి భార్యాభర్త కోడలు కాదు, అత్తా కోడలు అంటే అత్తా కోడలు అంటే గనక ఇక్కడ భర్త ఎందుకు వచ్చాడంటే గనక ఇప్పుడు చిన్నప్పటి నుంచి తన కొడుకుని ప్రేమగా పెంచింది, ఏ పని చెప్పినా పెళ్లి కాకముందు ఏ పని చెప్పినా చేసేవాడు. ఆఫ్టర్ పెళ్ళి అయ్యింది, ఇక భార్య చెప్పినట్టు చేయాలి, ఇక్కడ తల్లి చెప్పినట్టు చేయాలి. రెండిటి మధ్యలో బాహుబలి లెక్క ఎటు కాకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి అందుకనే ఇక్కడ ఏంటి అంటే గనక ఇద్దరి భార్య కొత్తగా పెళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి కోరికలు ప్రతి మగాడికి ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాలలో తల్లికి నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తల్లిని నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా కోడలికి అత్తకు ఎట్టి పరిస్థితుల్లో గొడవలు అవుతాయి. గొడవలు కాకుండా ఉండడానికి ఏర్పరిచినటువంటిదే ఈ ఆషాఢ మాసం. అత్తా కోడలు ఒక దగ్గర ఉండకూడదు, లేదా పనులన్నీ మానుకొని ఇంట్లోనే ఉంటాడేమో అని ఒక భయము. ఎందుకంటే అప్పుడు పంట పండిస్తే గానీ ఇల్లు గడిచేటటువంటి పరిస్థితులు ఉండేవి కావు. కనుక అందుకని పాడి పంటలు బాగా ఉండాలి, పనికి వెళ్ళాలి. అప్పుడు మగవాడే పనికి వెళ్ళేవాడు. ఇప్పుడు అంటే ఆడవాళ్ళు వెళుతున్నారు, మగవాళ్ళు వెళుతున్నారు, సరిసమానంగా అందరూ బరువు బాధ్యతలు పంచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. అప్పట్లో ఇలాంటి పద్ధతులు ఉండేవి కాబట్టి రానున్న కాలంలో కొన్ని పద్ధతులు మార్పు చెందుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఎవరు పాటించలేదు, చాలా తక్కువ. ఏ పల్లెటూర్లలో ఏ అత్తాకోడలు ఒక దగ్గర ఉన్నారో అనేటువంటి ఒక సంబంధంతోనే తప్ప పెద్ద అంశం చెప్పుకోదగ్గటువంటి విషయాలు అయితే ఇక్కడ ఏమి కాదమ్మా. ఏమవుతుంది, ఏమి కాకపోతే ఈ ఆషాఢ మాసంలో కలవకూడదు అనేటువంటి పద్ధతులు ఎక్కువ. అది కొత్తగా పెళ్ళైనటువంటి వారు మాత్రమే. ఇక పాతగా పెళ్ళైనటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. చక్కగా వివరించారు గురుదేవ్, ధన్యవాదాలు.